అసలు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు 10,000 రూపీస్ మా డాడీ ఇచ్చారు. నెక్స్ట్ టుమారో ఆ 10,000 రూపీస్లో నేను ఒక 5,000 రూపీస్ నేను ట్యూషన్ ఫీజు పే చేశాను. ఇలా రాస్తామా, లేకపోతే వాటికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ ఉన్నాయండి. వాటినే అకౌంటింగ్ రూల్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. అది నా స్క్రీన్ అందరికి కనిపిస్తుంది అనుకుంటా. ఓకే. యా. సో అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి. ఓకే. సో ఎలా అయితే మీలో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు, బట్ జనరల్గా 10th క్లాస్ వరకు అందరికీ సైన్స్ ఉండదు కాబట్టి మీకు తెలుసు. సైన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, న్యూటన్స్ లాస్ అని. ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాస్ ఉంటాయి. ఓకే. సో అలాగే అకౌంట్స్ కూడా, అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటానికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని పాలసీస్, కొన్ని కాన్సెప్ట్, ఇవి మొత్తం ఉంటాయి. వీటన్నిటిని, ఈ 3 నేమ్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. వీటి మొత్తాన్ని కలిపి సింపుల్ గా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని పిలుచుకోవచ్చు. బట్ వరల్డ్ మొత్తం కూడా ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి, అకౌంటింగ్ పాలసీస్ కి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కి అండ్ ఈ అకౌంటింగ్ లాస్ కి, వీటన్నిటి కలిపి పెట్టిన పేరు ఏంటి అంటే GAAP, గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ పాలసీ. ఈ పేరు మీరు CA ఫౌండేషన్ లో, CA ఇంటర్ లో, CA ఫైనల్ లో, మీరు ఫ్యూచర్ లో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు వింటూనే ఉంటారు. గ్యాప్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఏ బిజినెస్ వాళ్ళైనా సరే అకౌంట్స్ ఇలాగే మెయింటైన్ చేయాలి అని సెట్ చేసుకున్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నే గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ పాలసీస్ అంటారు. అది అల్టిమేట్ డెఫినేషన్. బట్ ఇన్ జనరల్ గా మీకు CA ఫౌండేషన్ లెవెల్లో దాన్ని సింపుల్ గా చెప్పాలంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఆ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు అసలు అకౌంట్స్ ఎన్ని CA ఇంటర్లో, CA ఫౌండేషన్ ఎన్ని చాప్టర్లు నేర్చుకున్నా, ఇంటర్లో నేర్చుకున్న, ఫైనల్లో నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ నాలెడ్జ్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవి కనుక మీకు రాకపోతే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ అర్థం కాదు అకౌంట్స్లో. ఓకే. సో కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా వినండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఓకే. అందులో ఫస్ట్ కాన్సెప్ట్, ఇందులో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ నాట్ ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఒక రూల్ అనమాట. ఈ రూల్స్ బేస్ చేసుకొని అకౌంట్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తారు. సో మీలో CA అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ రూల్స్ తెలిసి ఉండాలి. ఈ రూల్స్ మీకు ఎంత బాగా అర్థమైతే మనం తర్వాత నేర్చుకోబోయే జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ అవి మొత్తం అంత బాగా అర్థమవుతాయి. ఓకే. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకే. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మీరు కావాలంటే చదువుకోవచ్చు, లేకపోతే నేను చెప్పేదాంతో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే. సో అసలు ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే, అదేం చెప్తుంది అంటే బిజినెస్ అండ్ ఓనర్ రెండు ఇద్దరు సేమ్ కాదు, సపరేట్ సపరేట్. ఓకే. బిజినెస్ ఓనర్, అఫ్ కోర్స్ ఓనర్ది బిజినెస్, కానీ అకౌంటింగ్ విషయంలో మాత్రం ఓనర్ వేరు, బిజినెస్ వేరు. అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ బుక్స్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి, పర్సనల్ బుక్స్ లో పర్సనల్ ట్రాన్సాక్షన్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎందుకంటే మీ అందరు కామన్ గా తెలుసు కాబట్టి. సో వాళ్ళ రిలయన్స్ కంపెనీ ఉంది. అఫ్ కోర్స్ అందులో మెజారిటీ షేర్ ముఖేష్ అంబానీది. సో ఆయన ఓనర్ యాక్చువల్లీ. సో రిలయన్స్ కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఈ రోజు కొంచెం సేల్స్ చేసింది, ఒక 5 crores సేల్స్ చేసింది, అవి రిలయన్స్ కంపెనీ బుక్స్ లో రాసుకుంటాం. ఓకే. తర్వాత ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, 6 months బ్యాక్ ముఖేష్ అంబానీ వాళ్ళ చిన్న కొడుకు మ్యారేజ్ జరిగింది, 5,000 crores. సో ఇంకా రిలయన్స్ కంపెనీ బుక్స్ లో ముఖేష్ అంబానీ ఓనర్ కదా అనేసి సన్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ 5,000 crores అని రాసుకోరు, అలా రాయకూడదు. సో ఏది పర్సనల్ ఎక్స్పెన్సో అది ముఖేష్ అంబానీ బుక్స్ లో రాసుకుంటాం. తన ఐటీ రిటర్న్, తన GST రిటర్న్స్ అయితే తను ఫైల్ చేసుకుంటాడు. కానీ ఏవి రిలయన్స్ కంపెనీకి సంబంధించినవి అవి మాత్రం రిలయన్స్ కంపెనీలో మెయింటైన్ చేస్తాం. ముఖేష్ అంబానీ మొత్తం రిలయన్స్ కంపెనీలో ఉండవు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ ఎంటిటీ ఈ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. ఓకే. ఏ బిజినెస్ అయినా మీరు అనుకోవచ్చు సార్ కంపెనీస్ అయినా అంటే, కాదు, అది సోల్ ప్రొప్రైటర్ అయినా. సోల్ ప్రొప్రైటర్ అంటే సింగిల్ పర్సన్ బిజినెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, లేకపోతే మీ డాడీ వాళ్ళు, మీ మమ్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఆ వ్యాపారంలో కూడా ఇది మా డాడీదే కదా, దీనికి రిజిస్ట్రేషన్ లేదు కదా, మా డాడీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్ని నేను కలిపి రాసేస్తానంటే కుదరదు అనమాట. సో ఎక్కడైనా మీరు సోల్ ప్రొప్రైటర్ అయినా, లేకపోతే పార్ట్నర్షిప్ అయినా, కంపెనీ అయినా, ఎవరైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బిజినెస్ బుక్ లో రికార్డ్ చేయాలి, పర్సనల్ ట్రాన్సాక్షన్ మీ పర్సనల్ బుక్ లో రికార్డ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఓకే. సో ఈ ఎంటిటీ కాన్సెప్ట్ అల్టిమేట్ గా ఏం చెప్తుంది అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఓనర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సపరేట్, దే షుడ్ బి మెయింటైన్ సపరేట్లీ. ఓకే. అదే. సో మీరు ఇంకా దీన్ని క్లారిటీగా ఎంత చదువుకున్నా సరే దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు, తను ఒక 7 lakh rupees పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ 7 lakh rupees లో ఒక 5 lakh rupees పెట్టి మెషినరీ కొన్నారు, అండ్ రిమైనింగ్ వి క్యాష్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, మిస్టర్ ఎక్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో నో బిజినెస్ ఇస్ సపరేట్. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం. మన బిజినెస్ సపరేట్, మిస్టర్ ఎక్స్ సపరేట్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఎంటిటీ కాన్సెప్ట్ ఎందుకు సార్ అంటే, చాలా సార్లు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు, అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు అది మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తున్నారా, బిజినెస్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తున్నారా, చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాలి. ఓకే.
ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ లో మన బుక్స్ లో బిజినెస్ బుక్స్, మన బుక్స్ అంటే ఇక్కడ బిజినెస్ బుక్స్ అనమాట. సో బిజినెస్ బుక్స్ అలా రికార్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ వేరు, మిస్టర్ ఎక్స్ వేరు. ఎందుకు వేరు సార్ అంటే ఎన్ఈటీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా దాని ప్రకారం. ఓకే, సో మిస్టర్ ఎక్స్ ఇన్వెస్ట్ చేస్తారు 7 లక్ష రూపీస్. ఇప్పుడు దీన్ని మన బిజినెస్ బుక్స్ లో రాసుకోవాలి. ఓకే, మన బిజినెస్ బుక్స్ లో. సో మన బిజినెస్ బుక్స్ లో ఏం రాసుకుంటాం? ఎక్స్ అనే పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు, ఆయన ఓనరే బట్ అయినా సరే. సో ఎక్స్ ని 7 లక్ష రూపీస్ తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా రికార్డ్ చేసుకుంటాం? క్యాపిటల్ గా రికార్డ్ చేసుకుంటాం. ఎందుకంటే ఓనర్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అంటారు, ప్రొప్రైటర్షిప్ లో అయితే క్యాపిటల్ అంటారు, పార్ట్నర్షిప్ లో కూడా క్యాపిటల్ అంటారు, కంపెనీస్ లో అయితే కనుక షేర్ క్యాపిటల్ అంటారు. ఓకే, సో క్యాపిటల్ అని బిజినెస్ లో రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ మిషనరీ కొన్నాం. మిషనరీ అనేది మన బిజినెస్ కి సంబంధించింది, మన అసెట్. సో అది మన అసెట్ కాబట్టి 5 లక్ష రూపీస్ బిజినెస్ మిషనరీ ఉంది కాబట్టి మన బిజినెస్ లో మిషనరీ రాసుకుంటాం. నెక్స్ట్ క్యాష్. సో ఈ 7 లక్ష రూపీస్ లో 5 లక్ష మిషనరీ కోసం ఖర్చు పెట్టేసి ఇంకా 2 లక్ష రూపీస్ ఉన్నాయి కదా. సో ఆ 2 లక్ష రూపీస్ మన క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ రాసుకుంటాం. ఓకే, సో అవి ఇక్కడ రాసాం. సో నెక్స్ట్ ఇంకేం జరిగింది? ఇది స్టార్టింగ్ అనమాట. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 లక్ష రూపీస్ బిజినెస్ ఎక్స్ కి బాకీ ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరిగింది? మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ 5,000 రూపీస్ తన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? ఓకే, ఎక్స్ విత్డ్రా చేసుకున్నాడు ఫ్యామిలీ ఎక్స్పెన్స్ కోసం. అలాగని మనం విత్డ్రా ఫ్యామిలీ ఎక్స్పెన్స్ ఇలా రాయకూడదు. ఎక్స్ విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి తన ఒరిజినల్ క్యాపిటల్ ఎంత ఉంది? 7 లక్ష ఉంది. ఆ 7 లక్ష లో నుంచి తను 5,000 రూపీస్ తీసుకెళ్లిపోయాడు. ఓకే, సో 7 లక్ష నుంచి 5,000 తీసుకెళ్తే ఇప్పుడు ఎక్స్ కి మనం ఎంత బాకీ? ఇందాక వరకు 5,000 తీసుకున్నంత వరకు ఎక్స్ కి మనం 70,000 సారీ 7 లక్ష రూపీస్ మనం బాకీ ఉన్నాం. ఓకే, ఇప్పుడు తను ఆల్రెడీ 5,000 తీసేసుకున్నాడు. సింపుల్ చెప్పాలంటే మన బిజినెస్ తనకు 5,000 రూపీస్ ఇచ్చేసింది. అంటే మనకు రిమైనింగ్ ఇప్పుడు ఎక్స్కి బాకీ ఎంత ఉన్నాం? 6,95,000 మాత్రమే ఉన్నాం. సో అందుకే 7 లక్ష క్యాపిటల్ నుంచి 5 లక్ష విత్డ్రా చేస్తున్నాం. ఆ విత్డ్రా ఏమంటారంటే అకౌంట్ టర్మినాలజీలో డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్స్ అంటే తీసుకోవడం అనమాట. సో 7 లక్ష నుంచి 5 లక్ష తీసుకెళ్ళిపోతే 6,95,000 ఉంటాయి అదనమాట. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ డ్రాయింగ్స్ ఒక్కడే జరిగిందా? కాదు. అలాగే మన క్యాష్ బ్యాలెన్స్ ఇందాక వరకు 2 లక్ష ఉంది ఈ ట్రాన్సాక్షన్ జరగకముందు. కానీ ఇప్పుడు ఆ 2 లక్ష లో నుంచి ఒక 5,000 రూపీస్ ఓనర్కి ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు మన దగ్గర 2 లక్ష ఉంటాయా? నో, 5,000 తగ్గుతాయి. సో 1,95,000 అంటే సో మళ్ళీ ఇప్పుడు మన న్యూ ఫినాన్షియల్ పొజిషన్ ఏమైంది? క్యాపిటల్ ఏమో 695 అయింది 7 లక్ష నుంచి. మెషినరీ చేంజ్ ఏమవ్వలేదు, మెషినరీ అలాగే ఉంటుంది 5 లక్ష. క్యాష్ వచ్చేసి 2 లక్ష ఉంది కదా, 2 లక్షలో 5,000 పోయినాయి కాబట్టి ఇచ్చేసాం కాబట్టి 1,95,000 అండి. సో దిస్ ఇస్ ద న్యూ ఫినాన్షియల్ పొజిషన్ అనమాట. సో ఈ ఎంటిటీ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల ఇలా బిజినెస్ బుక్స్, ఓనర్ బుక్స్ సపరేట్ గా ఉంటాయి. ఓకే, ఇది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది. అలాగే మీరు అకౌంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేసినా సరే, ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాల్సి వచ్చినా సరే మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. ఓకే, అక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరగనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో సేల్స్ జరుగుతాయి, పర్చేస్ జరుగుతాయి, ఎంప్లాయీస్ సాలరీస్ జరుగుతాయి, ఇలా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా మీరు ఫస్ట్ ప్రైమరీగా ఆలోచించాల్సింది బిజినెస్ బుక్స్ లో ఎలా రాసుకుంటాం. ఓకే, అది మీకు బిజినెస్ అనే కాన్సెప్ట్ చెప్పింది. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఇదేంటి సార్ అంటే ప్లెయిన్ అండ్ సింపుల్. బిజినెస్ అన్న తర్వాత చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వల్ల బిజినెస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ల్యాప్టాప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ ల్యాప్టాప్ సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, రా మెటీరియల్ మొత్తం పర్చేస్ చేసుకుంటారు. అవి మొత్తం పర్చేజెస్ తర్వాత ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో ఆ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆ మెషినరీస్ కానీ శాలరీస్ కానీ మొత్తం ఎక్స్పెన్స్లు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ యాపిల్ ల్యాప్టాప్స్ ని వీటిని సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు రెవెన్యూ వచ్చింది, తర్వాత స్టాక్స్ ఉంటాయి, తర్వాత కొత్త ఎంప్లాయీస్ ని తీసుకుంటారు. సో ఈ మొత్తం బిజినెస్ లో జనరల్ గా జరిగే ట్రాన్సాక్షన్స్. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే మీ అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్, సార్ అసలుకి ఈ వేటిని రికార్డ్ చేయాలి? బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలా అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మా బిజినెస్ డోర్ కొట్టి ఒకళ్ళు లోపలికి వచ్చారు, అదే రికార్డ్ చేయాలా? నో. ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ షుడ్ రికార్డ్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే ఏంటంటే బిజినెస్ అన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి ఏవైతే మనీలో కొలవగలము. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ అనేది అకౌంట్స్ బుక్స్ లో అన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. అన్ని అంటే వేటినైతే మీరు క్యాష్ ఆర్ బ్యాంక్ మనీలో మెజర్ చేయగలరో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బిజినెస్ రికార్డ్ చేయాలి, రిమైనింగ్ రికార్డ్ చేయకూడదు. సింపుల్. అంటే ఏంటి సార్? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపీస్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. ఒక 20,000 రూపాయలు మనం రెంట్ పే చేసాం. ఓకే, ఇది ఒక ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ లో మనం ఫస్ట్ చూడాల్సింది మనీ ఉందా? ఉంది. 20,000 రూపీస్ అనేది మనీయే కాబట్టి మనీ ఉంది. సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్, దాన్ని అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ టుమారో ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాం. అదొక ట్రాన్సాక్షన్. కానీ ఆ ఎంప్లాయీ మన బుక్స్ లో రాసుకుంటామా? అంటే మనం ఎంప్లాయీని కొన్నామా? లేదు. ఓకే, సో ఎంప్లాయీని హైర్ చేసిన ఒక ట్రాన్సాక్షన్, కానీ దట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అది మనీలో లేదు. సో కాబట్టి ఎంప్లాయీని మనం బుక్స్ లో రాసుకోం. కానీ ఆ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ ఎంప్లాయీకి శాలరీ పే చేస్తాం.
అదొక ట్రాన్సాక్షన్, దాన్ని కన్ఫర్మ్ గా రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ గా మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఏ ట్రాన్సాక్షన్స్ అయితే, ఏ ఈవెంట్స్ అయితే మీరు మనీలో మెజర్ చేయగలరో వాటిని ఖచ్చితంగా మీరు రికార్డ్ చేసుకోవాలి. మీరు కనుక మనీలో మెజర్ చేసుకోకపోతే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయకూడదు. ఓకే, సో ఇది మనీ మెజరింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. మూడో కాన్సెప్ట్ ఏంటి అంటే పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైన్ బిజినెస్ తెలుసు కదా, మామూలుగా ఆల్కహాల్ ఉండేది కదా, ఆల్కహాల్లో వైన్ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు వైన్ అనేది జస్ట్ విత్ ఇన్ ఒక ఫ్యూ డేస్ లో తయారైపోయేది కాదు, కొన్ని సంవత్సరాలు పడేది. కొన్ని కొన్ని వైన్స్ అయితే 15 years 20 years కూడా పడతాయి అది ప్రిపేర్ అవడానికి. సో ఈ రోజు ఒక ఓనర్ ₹1 కోటి పెట్టి వైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆబ్వియస్లీ ఈ రోజు ఆ గ్రేప్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కొంటాడు, కొనేసి వైన్ ప్రిపరేషన్ చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని దాచిపెడతారు. మీకు తెలిసిందే కదా, ఆ వైన్ అనేది ప్రాపర్ గా రెడీ అవ్వాలి కాబట్టి చాలా ఇయర్స్ దాచిపెడతారు. సో ఆ వైన్ అవడానికి ఒక 10 years అయింది అనుకుందాం. సో 10 years వరకు వెయిట్ చేసి ఈ 10 years లో ఏం ట్రాన్సాక్షన్స్ చేశానా, ఎంత గ్రేప్స్ కొన్నాను, ఎంత శాలరీస్ ఇచ్చాను, లేకపోతే 10 years ఎంత వైన్ సేల్స్ చేశాను అని అప్పటి వరకు వెయిట్ చేస్తాడా? ఇట్ ఈస్ నాట్ లాజికల్ కదా, బికాస్ ఈ మధ్యలోనే తనకు అసలు ఎంత ఖర్చు పెడుతున్నాడని తనకు తెలియాలి, తనకి ఎంత అసెట్స్ ఉన్నాయి, లైబిలిటీస్ ఉన్నాయి తనకు తెలియాలి. అలాగే గవర్నమెంట్ వచ్చి మీరు ట్యాక్స్ పే చేయాలి అంటే, లేదు సార్ నాకేం సేల్స్ లేవు అని చెప్పడానికైనా సరే తన అకౌంట్ తనకు తెలియాలి కదా. సో ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ అలాంటి ట్రాన్సాక్షన్ కోసం వచ్చింది. సో ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ప్రతి బిజినెస్ కూడా ఒక డెఫినెట్ అకౌంటింగ్ పీరియడ్ ఉండాలి. డెఫినెట్ అకౌంటింగ్ పీరియడ్ అంటే అంటే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అకౌంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, P&L అకౌంట్ అని, బ్యాలెన్స్ అని మీరు వినే ఉంటారు. సో అవి వాటి కోసమని ఒక ఫిక్స్డ్ పీరియడ్ అనేది ఉండాలి. ఈ పీరియడ్ లో జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తానికి వాటి రిజల్ట్ ఏంటో మనకు తెలియాలి. అది ప్రాఫిట్ రానివ్వండి, లాస్ రానివ్వండి, అసలు ఏది రానివ్వకపోండి, ఏదైనా సరే ఒక డెఫినెట్ అకౌంటింగ్ పీరియడ్ ఉండాలి. ఆ పీరియడ్ లో మనకి ఎంత వచ్చినాయో మనకు అర్థం కావాలి అని వచ్చింది పీరియాడిసిటీ కాన్సెప్ట్. సో సింపుల్ గా ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, బిజినెస్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయి, ఏం పర్లేదు, కానీ వాటిని బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ డౌన్ అంటే వాటిని సపరేట్ చేయాలి. ఆ సపరేషన్ కోసం వచ్చింది పీరియాడిసిటీ కాన్సెప్ట్. దాన్ని ఏమంటారంటే అకౌంటింగ్ ఇయర్ అంటారు. సో మీరు చాలా సార్లు న్యూస్ లో వినే ఉంటారు ఏంటంటే, ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ 1st April నుంచి 31st March వరకు అనేసి. అదే మీరు ఫారెన్ లో చూసుకుంటే యుఎస్ లో ఫైనాన్షియల్ ఇయర్, దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే అకౌంటింగ్ ఇయర్ అంటారు. అకౌంటింగ్ ఇయర్ ఏంటి అంటే 1st January నుంచి 31st December వరకు. సో ఇలా కంట్రీ టు కంట్రీ అకౌంటింగ్ ఇయర్ మారుతూ ఉండిద్ది. బట్ జనరల్ గా ఒక కంట్రీకి ఒక అకౌంటింగ్ ఇయరే ఉంటుంది అనమాట. సో మన ఇండియాలో అకౌంటింగ్ ఇయర్ ఏంటి అంటే, మన ఇండియాలో ఏ బిజినెస్ చేసినా, మీరు సోల్ ప్రొప్రైటర్ చేసినా, పార్ట్నర్షిప్ చేసినా, కంపెనీ చేసినా, ఎందులో ఆపరేట్ చేసినా సరే, అకౌంట్స్ వాళ్ళు ఎప్పటి వరకు మెయింటైన్ చేస్తారంటే 1st April నుంచి 31st March వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ గురించి చూసుకుందాం. ప్రెసెంట్ అకౌంటింగ్ ఇయర్ రన్ అవుతున్న అకౌంటింగ్ ఇయర్ ఏంటి అంటే 1st April 2025 నుంచి 31st March 2026 వరకు. ఈ 12 months టైంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయో దాని మొత్తాన్ని ఒక అకౌంటింగ్ ఇయర్ అంటాం. అలా చెప్తుంది కాబట్టే దీన్ని పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటారు. ఓకే, సో మీరు అనుకోవచ్చు, సార్ ఎందుకు ఎందుకు ఇలా సెగ్రిగేట్ చేయాలి, మామూలుగా మెయింటైన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా సెగ్రిగేట్ చేయాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కంపారిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పున్నాం కదా, అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటే డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్ మేకింగ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి అంటే, నా బిజినెస్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. ఓకే, అలాగే నా బిజినెస్ వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నా సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా తగ్గుతున్నాయా, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నా ఎక్స్పెన్స్ తగ్గిందా పెరిగిందా, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నా రెంట్ కానీ సాలరీస్ కానీ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, ఇలాంటి మొత్తం మీకు తెలియాలి అంటే ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అకౌంట్ మెయింటైన్ చేసుకుంటారు. కొంతమంది 1 year మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది 5 years మెయింటైన్ చేసుకుంటారు. సో ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. బట్ కానీ అకౌంట్స్ అనేది ఎప్పుడు అలా మెయింటైన్ చేయకూడదు, బికాస్ అకౌంట్స్ కూడా సైన్స్ లాంటిదే, కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా అకౌంట్స్ కూడా అన్ని కంపెనీస్ కూడా ప్రాపర్ గా కంపేర్ చేసినట్టు ఉండాలి. అలాగే అన్ని కంపెనీస్ తో పాటు మన కంపెనీ కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, అలాగే ఈ ఇయర్ ఎలా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, దాన్ని ప్రొజెక్షన్స్ అంటారు, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. చాలాసార్లు మీరు వినే ఉంటారు ఫ్యూచర్ మామూలుగా న్యూస్ లో ఏంటంటే, TCS కంపెనీ ఈ ఇయర్ 1 lakh crores సేల్స్ చేసింది, దాని ప్రొజెక్షన్స్ నెక్స్ట్ ఇయర్ కి 1,50,000 crores అని చెప్తుంది. ఎలా చేస్తారంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీ బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారనమాట. సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ వల్ల, అకౌంటింగ్ ఇయర్ ని ఇలా సెగ్రిగేట్ చేయడం వల్ల. ఓకే, సో దట్ ఈస్ ద వన్ రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, యూనిఫామ్ అండ్ కన్సిస్టెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ అసెటైనింగ్ ద ప్రాఫిట్ అండ్ అసెట్స్ ఆఫ్ ద బిజినెస్. సేమ్ చెప్పున్నాం కదా, మన బిజినెస్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనది సాఫ్ట్వేర్ కంపెనీ అయి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ మనకి లాస్ ఉండొచ్చు, సారీ ప్రాఫిట్ లో ఉండొచ్చు. ఈ ఇయర్ AI చాలా వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ బిజినెస్ అంతగా లేదు, బికాస్ మన బిజినెస్ ఇంకా ఏఐని అడాప్ట్ చేసుకోలేదు. సో ఆటోమేటిక్గా తగ్గిపోయింది లాస్. సో కంపేర్ చేసుకుంటాం, లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇయర్ ఎంత వచ్చింది, సో డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మీరు మార్కెట్ లో చూసే ఉంటారు, చాలా మంది ఎంప్లాయీస్ ని కట్ చేసేస్తున్నారు, లే ఆఫ్స్ చేస్తున్నారు. సో ఆ లే ఆఫ్స్ అనేవి కూడా ఈ అకౌంటింగ్ బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు అనమాట. ఓకే, సో
అలాంటి మీరు ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ వల్లే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ పీరియాడిక్ రెవెన్యూస్ విత్ ఎక్స్పెన్సెస్ ఫర్ గెటింగ్ కరెక్ట్ రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ ఆపరేషన్స్. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ మనం తర్వాత వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ లో మ్యాచింగ్ కాన్సెప్ట్ అని చూస్తాం. ఆ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్పిద్ది అంటే ఒక సంవత్సరంలో మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ సంపాదించడానికి మనం పెట్టిన ఖర్చులు మొత్తం కూడా ఆ ఇయర్ లోనే రికార్డ్ చేయాలని చెప్తుంది అనమాట. సో అలా మనం రెవెన్యూని ఎక్స్పెన్సెస్ ని మ్యాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా పీరియాడిసిటీ కాన్సెప్ట్ మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఫాలో అవ్వకపోతే కనుక అకౌంట్స్ మొత్తం మెస్సీగా ఉంటాయి. మనం అసలు ఏ పర్పస్ కోసం అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ పర్పస్ అనేది మనం అచీవ్ చేయలేం. సో ఈ ఆల్ ఆబ్జెక్టివ్స్ మనం అచీవ్ చేయడం కోసమే అకౌంట్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్రూవల్ కాన్సెప్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అకౌంట్స్ మొత్తంలోనే. అఫ్కోర్స్ అన్ని కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, వాటిలో ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే క్లారిటీగా ఒకసారి చదువుదాం. అండర్ ఎక్రూవల్ కాన్సెప్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఆన్ మర్కంటైల్ బేసిస్, దట్ ఈస్ వెన్ దే అక్కర్ అండ్ నాట్ as cash or a cash equivalent is received or paid, and they are recorded in accounting records and reports in the financial statements of the periods to which they relate. Okay, so of course ఇది చదివారు, అర్థం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఒక బిజినెస్ అనేది ఆ ట్రాన్సాక్షన్స్ ని ఎప్పుడు రికార్డ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ అవుతాయో అప్పుడే రికార్డ్ చేసుకోవాలి. అంతేకాని సార్ ఈ ట్రాన్సాక్షన్ ఇంకా క్యాష్ పే చేయలేదు సంబంధంలా, సార్ నాకు ఈ ట్రాన్సాక్షన్ ఇంకా క్యాష్ రాలేదు సంబంధంలా, సింపుల్ గా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే మీరు బుక్స్ లో రికార్డ్ చేసుకోవాలి. అదే అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పింది. అంటే ఏంటి సార్, ఇంకొంచెం క్లారిటీగా చెప్పండి అంటే సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఒక 1,00,000 రూపీస్ పెట్టి ఈరోజు మీరు ఒక 1,00,000 రూపీస్ పెట్టి గూడ్స్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మాల్ బిజినెస్ కిరాణా స్టోర్ 1,00,000 రూపీస్ పెట్టి డిమార్ట్కి వెళ్ళి కొన్నారు. మీకు డిమార్ట్ లో వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు, అప్పిస్తున్నారు. సో ఆ 1,00,000 లో మీరు ఎంత పే చేస్తారంటే 60,000 పే చేస్తారు. 40,000 పే చేయాలి. డిమార్ట్ లో ఏం చెప్పారంటే సార్ నెక్స్ట్ మంత్ పే చేస్తాను సార్ అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, బానే ఉంది. సో ఇప్పుడు ఎక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్పింది అంటే మీరు 60,000 మాత్రమే పే చేస్తారు కాబట్టి 60,000 ని పర్చేజ్ అని రాసుకుంటారా? నో, అలా రాసుకోకూడదు. టోటల్ మీరు ఎంత కొన్నారు? 1,00,000 రూపాయలకు కొన్నారు. ఎందుకంటే మీ దగ్గర చేతిలో గూడ్స్ ఎంత ఉన్నాయి? 1,00,000 రూపీస్ గూడ్స్ ఉన్నాయి కదా. సో ఆ 1,00,000 రూపాయలు మీరు రికార్డ్ చేసుకోవాల్సిందే. మీరు 60,000 పే చేయని, 40,000 తర్వాత పే చేయని, కావాలంటే ఆ 40,000 అప్పుగా రాసుకో, నేను డిమార్ట్ వాళ్ళకి ఇంత బాకీ ఉన్నాను రాసుకో. కానీ ఈ 1,00,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఈ రోజు జరిగింది కాబట్టి దాన్ని ఈ రోజే రాసేసుకోవాలి. అంతేకాని దాని ఫ్యూచర్ లో క్యాష్ పే చేస్తున్నా కదా అనేసి ఫ్యూచర్ లో రాసుకుంటా అంటే కుదరదు, ఈ రోజే రాసుకోవాలి. ఇది ఎక్స్పెన్స్ సైడ్. ఇప్పుడు ఇన్కమ్ సైడ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకుల్లో 1,00,000 రూపీస్ పెట్టుకున్నారు కదా. ఈ 1,00,000 రూపీస్ లో మీరు 50,000 రూపీస్ సరుకులు అమ్మారు, మిస్టర్ రమేష్ అనే పర్సన్ కి అమ్మారు. ఆ 50,000 రూపీస్ లో రమేష్ అనే పర్సన్ మీకు ఒక్క రూపాయి కూడా పే చేయాలి. ఎందుకంటే తను మీకు తెలిసిన పర్సన్, రెగ్యులర్ గా మీ కస్టమర్, ఒక్క రూపాయి కూడా పే చేయాలి. సో మీరు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు కదా అనేసి నేను రికార్డ్ చేయను అంటే కుదరదు, ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. బికాస్ ఎక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడైతే హ్యాపెన్ అవుతాయో వెన్ దే అక్కర్ అని ఇక్కడ రాస్తుంది కదా, వెన్ దే అక్కర్. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా మీరు ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేసుకోవాల్సిందే. సో మీరు రమేష్ కి 50,000 గూడ్స్ అమ్మారు, తను ఇంకా పే చేయాలి, అయినా సరే ఈ రోజే మీరు 50,000 సేల్ చేశాను రాసేసుకోవాలి. మీరు అనుకోవచ్చు సార్ మరి ఇంకా రాలేదు కాబట్టి అప్పుడేం రాసుకుంటారు, ఆ రమేష్ నాకు నా బిజినెస్ కి బాకీ ఉన్నాడని మీ బుక్స్ లో రాసుకుంటారు అనమాట. ఓకే, సో ఈ అక్రూవల్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అక్రూవల్ కాన్సెప్ట్ మీద అకౌంట్స్ లో చాలా డిఫరెంట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ డిపెండ్ అయ్యి. ఐ థింక్ ఈ అక్రూవల్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇందాకే నేను చెప్పాను పీరియాడిసిటీ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు మ్యాచింగ్ కాన్సెప్ట్. ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ సింపుల్ గా ఏం చెప్తున్నట్టు ఏం లేదు. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూ ఆఫ్ దట్ పీరియడ్ షుడ్ ఓన్లీ బి టేకెన్ టు కన్సిడరేషన్, అంతే. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే మనం ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం బిజినెస్ కి. ఓకే, సో ఆ P&L ప్రిపేర్ చేసేటప్పుడు మన బిజినెస్ కి ఆ సంవత్సరంలో ఎంత రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ సంపాదించడం కోసం మన బిజినెస్ ఆ సంవత్సరం ఎన్ని ఖర్చులు పెట్టిందో ఆ ఖర్చులు మొత్తాన్ని రికార్డ్ చేసుకోవాలి. దానికంటే ఎక్స్ట్రా ఖర్చును రికార్డ్ చేయకూడదు అనమాట. సింపుల్. అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం మన బిజినెస్ అకౌంటింగ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 1st జనవరి 2024 నుంచి 31st డిసెంబర్ 2024 అనుకుందాం. సో ఆ 2024 ఇయర్ మొత్తం మన అకౌంటింగ్ ఇయర్. సో ఆ ఇయర్ మనం చాలా ఖర్చులు చేసాం, చాలా రెవెన్యూ కూడా వచ్చింది, బాగుంది. సో అలాగే ఏం చేసామంటే December 15th రోజు మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఓకే, మన బిజినెస్ తర్వాత ఇన్సూరెన్స్ అవసరం కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాం. మనకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఆ ఇన్సూరెన్స్ ఎంత తీసుకున్నాం అంటే ఒక 10 lakh రూపీస్ పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ December 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? December 15, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ పాలసీ జనరల్ గా 1 year కొంటుంది. సో December 15, 2024 నుంచి ఆ ఇన్సూరెన్స్ పాలసీ December 15, 2025 వరకు జరిగేది. ఓకే, సో 1 year పాటు. కానీ మన అకౌంటింగ్ ఇయర్ ఏంటి? 31st December 2024 మన అకౌంటింగ్ ఇయర్ అయిపోతుంది. సో అంటే మీరు ఇప్పుడు ఆ ఇయర్ లో
P&L ప్రిపేర్ చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అందులో ఎక్స్పెన్సెస్ లో ఇన్సూరెన్స్ అని పెట్టి 10 లక్షలు కట్టాం కదా ఇన్సూరెన్స్ కి, 10 లక్షలు రాసుకుంటారా? యాక్చువల్గా అయితే ఇన్సూరెన్స్ 10 లక్షలు కట్టాం కాబట్టి రాసుకోవాలి, బట్ కానీ నో. ఎందుకంటే ఆ 10 లక్షల్లో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ December 15th 2024 నుంచి December 15th 2025 వరకు. అంటే మనకు 2024 సంబంధించిన డేస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 15 డేస్ మాత్రమే ఉన్నాయి. సో రిమైనింగ్ 350 డేస్ నెక్స్ట్ ఇయర్ లో ఉన్నాయి. సో కాబట్టి ఈ 10 లక్షల్లో ఓన్లీ 15 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మాత్రమే మనం ఈ P&L లో వేసుకుంటాం. రిమైనింగ్ ఖర్చు అంతా నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ లో వేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, సో సింపుల్ గా ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, మీరు ఒక అకౌంటింగ్ పీరియడ్ లో ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారో, ఆ రెవెన్యూ సంపాదించడం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు మొత్తం రాసుకోండి, దేన్ని వదిలిపెట్టొద్దు. కానీ ఆ రెవెన్యూ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో అంత మాత్రమే రాసుకోండి. అంతేగాని నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో కోసం మీరు పెడుతున్న ఖర్చు మొత్తాన్ని ఇక్కడ రాసుకోకూడదు అని క్లియర్ గా రెవెన్యూని తర్వాత మీకు ఎక్స్పెన్స్ ని ఎలా సెగ్రిగేట్ చేయాలో ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. ఓకే, సో మ్యాచింగ్ కాన్సెప్ట్ అసలు పేరు ఎందుకు పెట్టారు? రెవెన్యూని కాస్ట్ ని మనం మ్యాచ్ చేస్తున్నాం. ఓకే, సో ఎంత రెవెన్యూకి ఎంత ఖర్చు పెట్టాం అని తెలుస్తుంది కాబట్టి దీన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇందాక చెప్పుకున్నది ఎక్రూవల్ అనేసి, ఆ ఎక్రూవల్ తర్వాత అకౌంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఓకే, సో అసలు ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకసారి ఇక్కడ ఉన్న మెటీరియల్ రీడ్ చేద్దాం. ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నార్మల్లీ ప్రిపేర్డ్ ఆన్ ద అజంప్షన్ that an enterprise is a going concern and will continue in operations for the foreseeable future. ఓకే, సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ బిజినెస్ ను కూడా మనం కమింగ్ ఫర్సీయబుల్ ఫ్యూచర్ అంటే మనకు కనిపించినంత, ఊహకు మించినంత కాలం రన్ అవుతుందని అనుకుంటాం. అది 1 year 2 years 5 years 10 years లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఓనర్ అయినా సరే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా బిజినెస్ చాలా బాగా రన్ అయ్యిద్ది, చాలా ఇయర్స్ పాటు రన్ అయ్యిద్ది అని అందరూ ఆలోచించుకుంటారు కదా. దాని నుంచి పుట్టిన కాన్సెప్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. సో అకౌంట్స్ ఎప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మన బిజినెస్ ఫర్సీబుల్ ఫ్యూచర్ అంటే మనకు కనిపించినంత కాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, మన ఓనర్ ఇంటెన్షన్ ఎంతకాలం ఉందో అంతకాలం ఈ బిజినెస్ ప్రాపర్ గా రన్ అయ్యిద్ది అనే ఎజంప్షన్ తో మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఇలా ఎందుకు మెయింటైన్ చేస్తాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. తన బిజినెస్ లో ఒక మిషనరీ పర్చేస్ చేశాడు 5 lakh రూపీస్ పెట్టి. సో అలాగే ఆ 5 lakh రూపీస్ కోసం తను 7 lakh రూపీస్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఓకే, అంతా బానే ఉంది. అండ్ తర్వాత హీ ఆల్సో పెయిడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్స్టలేషన్ చార్జెస్ అమౌంటింగ్ టు 70,000. సో మిషనరీ అంతా దాన్ని ఇన్స్టాల్ చేయించుకోవాలి కదా, సో దానికోసం 70,000 ఖర్చు కూడా పెట్టాడు. ఇఫ్ హీ స్టిల్ విల్లింగ్ టు కంటిన్యూ ద బిజినెస్, హిస్ ఫైనాన్షియల్ పొజిషన్. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు కాబట్టి అప్పుడు ఏం రాసుకుంటాం? అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బిజినెస్ క్లియర్ గా అర్థమైపోతుంది. 7 లక్షల రూపాయలు తెచ్చారు, ఆ 7 లక్షలు 5 లక్షల రూపాయలు మెషినరీ కొన్నారు. సో ఈ బిజినెస్ కొన్న అసెట్ ఏంటి? మెషినరీ. ఆ మెషినరీ ఎంత అసెట్? 5 lakh రూపీస్. 5 lakh రూపీస్ రాసుకుంటాం. మరి మీరు అనుకోవచ్చు, సార్ ఇక్కడ 5,70,000 ఉంది కదా, ఉంది. ఆ 70,000 ఏంటి అంటే ఇక్కడ ఉంది కదా, ఇన్స్టలేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. ఎందుకు సార్ 70,000 ఎందుకు వస్తుంది? మెషినరీ 5 లక్షలే కదా. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎందుకు రాసుకున్నామంటే దాన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో మనం ఒక పెద్ద అసెట్ కొన్నప్పుడు, అంటే ఒక మోర్ దెన్ 1 year మనకు యూజ్ అయ్యే అసెట్ కొన్నప్పుడు, ఆ అసెట్ సంబంధించిన మనం పెట్టే ఖర్చు మొత్తాన్ని కూడా ఆ అసెట్ ఖర్చులో కలిపేస్తాం అనమాట. దాన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, సో 5 lakh రూపీస్ అసెట్. ఆ 5 lakh రూపీస్ అసెట్ ని మన బిజినెస్, అది అక్కడి నుంచి మనం కొన్న షాప్ నుంచి మన బిజినెస్ కోసం దగ్గరికి రావాలి, అలాగే దాన్ని ఆ ఇంజనీర్స్ వచ్చి ఫిక్స్ చేయాలి. సో దాని మొత్తానికి 70,000. సో టోటల్ మిషన్ కోసం మనం పెట్టిన ఖర్చు ఎంత? 5 lakh + 70,000. సో 5,70,000 మెషినరీ రాసుకుంటాం. నెక్స్ట్ క్యాష్ 1,30,000. ఎలా సార్ 1,30,000? సింపుల్. ఓనర్ 7 lakh రూపీస్ తెచ్చాడు. ఆ 7 lakh లో నుంచి 5 lakh రూపీస్ మెషిన్ కోసం పే చేశాడు, 70,000 ట్రాన్స్పోర్టేషన్ పే చేశాడు. రిమైనింగ్ 7 lakh లో నుంచి 5 lakh అండ్ 70,000 తీసేస్తే రిమైనింగ్ 1,30,000. సో మెషినరీ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, ఇవి ఆ బిజినెస్ కున్న ఆస్తులు. అలాగే ఇప్పుడు ఆ బిజినెస్ కున్న అప్పులు ఏంటి? సింపుల్. ఆ బిజినెస్ కి ఓనర్ 7 lakh రూపీస్ ఖర్చు పెట్టాడు, ఇన్వెస్ట్ చేశాడు. సో ఓనర్ కి బిజినెస్ మొత్తం 7 lakh రూపీస్ ఇచ్చేయాలి కదా, సో అందుకని ఓనర్ క్యాపిటల్ ని 7 lakh రూపీస్ ని సైడ్ రాసుకుంటాం అనమాట. ఓకే, గోయింగ్ కన్సర్న్ కాబట్టి ఇలా రాసుకుంటాం. ఓకే, అదే సార్ గోయింగ్ కన్సర్న్ కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓనర్ నేను నెక్స్ట్ ఇయర్ బిజినెస్ తీసేద్దాం అనుకుంటున్నాను, తను ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ తను ఫిక్స్ అయిపోయాడు ఏంటంటే బిజినెస్ చాలా డల్ గా ఉంది, ఎప్పుడు చూసినా లాస్లే వస్తుంది, తను డిసైడ్ అయిపోయాడు బిజినెస్ క్లోజ్ చేద్దాం అనేసి. సో అప్పుడు ఏంటంటే గోయింగ్ కన్సర్న్ అనేది మనం మీరుతున్నాం, అంటే గోయింగ్ కన్సర్న్ నుంచి ఫాలో అవ్వం. ఓకే, సో గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి అప్పుడు ఎలా రాసుకుంటామంటే, ఈ క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ అలాగే ఉంటుంది, క్యాష్ ఉంది కదా, క్యాష్ అలాగే ఉంటుంది, కానీ ఈ మెషినరీ ఉంది కదా, ఈ మెషినరీ మారుతుంది. ఎందుకు సరే, ఎందుకు మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెషినరీ అనేది మనం 1 year బ్యాక్ కొని ఉండొచ్చు. సో ఈ 1 year లోపు ఆ మెషినరీ వాల్యూ పెరుగుండొచ్చు, తగ్గుండొచ్చు. అదే మనం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఫాలో అవుతుంటే మనం మెషినరీని ఎంత కొన్నామో ఆ అమౌంటే ఎప్పుడు రాసుకుంటాం బుక్స్ లో. కానీ ఎప్పుడైతే మనం బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామో ఇంక నుంచి ఆ మెషినరీ మనం ఎంత కొన్నామో అంతకు రాసుకోకూడదు. మరి ఎంతకు రాసుకోవాలి సార్ అంటే, ఇక ఈ రోజు ప్రెసెంట్ డే ఆ మెషినరీని మనం మార్కెట్లో అమ్మేయాలంటే, అమ్మేసినప్పుడు మనకి ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బులు మనం రాసుకోవాలన్నమాట.
సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెషినరీ మన మార్కెట్లోకి వెళ్దాం. ఈ 1 year లో ఆ మెషిన్ బాగా డిమాండ్ పెరిగింది. 7 lakh రూపీస్ వస్తున్నాయి. ఓకే. సో 7 lakh వస్తున్నాయి కాబట్టి ఇంక నుంచి మెషినరీని మనం 7 lakh రూపీస్ రాసుకుంటాం. ఇది గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వకపోతే ఎప్పుడైతే సో ఈ గోయింగ్ కన్సర్న్ ఎప్పుడు ఫాలో అవుతారు, ఎప్పుడు ఫాలో అవ్వరు అంటే ఓనర్ ఎప్పుడైతే నా ఫ్యూచర్ లో కూడా నా బిజినెస్ బాగుంటుంది అనుకుంటాడో అప్పుడు గోయింగ్ కన్సర్న్ ఫాలో అయిపోతారు. ఓనర్ ఎప్పుడైతే నా బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సో అప్పుడు ఇంకా గోయింగ్ కన్సర్న్ స్టాప్ చేస్తారనమాట. ఓకే. సో ఇది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్ కాస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే సింపుల్ గా ఈ కాస్ట్ కాన్సెప్ట్ ఒకటే చెప్తుంది ఏంటంటే బై దిస్ కాన్సెప్ట్ ద వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈస్ టు బి డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్టారికల్ కాస్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఎక్విజిషన్ కాస్ట్. సింపుల్ గా కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఒక అసెట్ అది ఏదైనా అవని, ల్యాండ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, లేకపోతే మెషినరీ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ఏ అసెట్ అయినా సరే ఆ అసెట్ ని కొంటాం కదా, మనం పే చేసుకుంటాం. అది 1 lakh అవ్వచ్చు, 10 lakh అవ్వచ్చు, మనం ఎంతైతే పే చేసుకుంటామో దాన్ని కాస్ట్ అంటాం. ఆ అసెట్ మన బిజినెస్ లో ఎన్ని సంవత్సరాలైనా ఉండని, ఆ అసెట్ మన బిజినెస్ లో ఉన్నంత కాలం దాని కాస్ట్ దగ్గరే రికార్డ్ చేసుకుంటాం. అంటే ఏంటి సార్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక మెషినరీ కొన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ కొన్నారు 1 lakh రూపీస్ పెట్టి. ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం చివరిలో దాని వాల్యూ 1 lakh ఉండేది బుక్స్ లో. నెక్స్ట్ ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇయర్ తర్వాత కూడా దాని వాల్యూ మెషినరీ ల్యాప్టాప్ వాల్యూ 1 lakh ఉండిద్ది. 2 years అయింది, 2 years తర్వాత కూడా దాని వాల్యూ 1 lakh ఉంది. ఓకే. అఫ్ కోర్స్ మీరు కొంతమంది అకౌంట్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు సార్ డిప్రిసియేషన్ ఉండేది కదా అని. అఫ్ కోర్స్ అది సపరేట్ కాన్సెప్ట్. బట్ మనం ఓన్లీ ప్యూర్ గా అసెట్ సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే. డిప్రిసియేషన్ గురించి తర్వాత, బట్ ఇక్కడ ప్యూర్ గా అసెట్ సైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ ల్యాప్టాప్ మన బిజినెస్ లో ఉన్నంత కాలం కూడా దాని వాల్యూ 1 lakh. ఎందుకు సార్ అలా అంటే బికాస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే మన బిజినెస్ అనేది బ్యాలెన్స్ షీట్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే. సో బిజినెస్ ఎప్పుడు కూడా అలా ఫ్లక్చువేట్ అవ్వకూడదు. సో ఒక 1 lakh రూపీస్ పెట్టి మనం కాస్ట్ పెట్టుకుంటే ఆ కాస్ట్ ఎంత పెట్టామో ఇంకా ఆ అసెట్ మన బిజినెస్ లో ఉన్నంత కాలం కూడా అదే కాస్ట్ అది రన్ అవుతుంది అనమాట. ఓకే. అది పెరగదు తగ్గదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ సంవత్సరం చివరికి ల్యాప్టాప్ కదా వాల్యూ తగ్గిపోయింది కదా, 70,000 ఉంది సార్ అనేసి నేను 70,000 రాసుకున్నాను కుదరదు. అలా చేయకూడదు. 1 lakh కొన్నావు కాబట్టి 1 lakh తోనే రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ పెరిగింది సార్, లాస్ట్ ఇయర్ 70,000 ఉంది కదా, ఈ సంవత్సరం నా మ్యాక్ ల్యాప్టాప్ కి వాల్యూ పెరిగింది సార్ 1,20,000 అయింది, నేను 1,20,000 రాసుకుంటే కుదరదు. 1 lakh రాసుకోవాలి. సో కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్క ఎసెట్ కూడా మీరు ఎంత కాస్ట్ పెట్టుకున్నారో ఆ కాస్ట్ కే రాసుకోవాలి. ప్రతి సంవత్సరం నేను ఎసెట్ వాల్యూ మార్చేస్తా, నాకు తగ్గినప్పుడు తగ్గించేస్తా, పెరిగినప్పుడు పెంచేస్తా అంటే కుదరదు అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద కాస్ట్ కాన్. ఓకే. సో ఇంకెక్కడితో స్టాప్ చేసేద్దామమ్మ, బికాస్ డెమో క్లాస్ జనరల్ గా 30 to 45 minutes ఉంటాయి. సో దీస్ ఆర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనం తర్వాత నేర్చుకోబోయే జర్నల్స్ అయినా, లెడ్జర్స్ అయినా, ఇంకా అదర్ కాన్సెప్ట్స్ అయినా ఇవి మొత్తం కూడా బేసిక్ గా ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి అనమాట. ఓకే. ఐ హోప్ మీ అందరికీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది డెమో క్లాస్ కాబట్టి మనం ఫర్దర్ ఇంకా డిస్కషన్స్ లోకి వెళ్ళలేదు. ఓకే. సో మీ అందరికీ నా నెంబర్ తెలుసు కాబట్టి సో ఎవరైతే ఎక్స్పర్ట్ ఎడ్యుకేర్ లో సిఏ ఫౌండేషన్ క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నౌ యూ కెన్ డ్రాప్. అఫ్ కోర్స్ ఇప్పుడు డౌట్ సెషన్ ఉండదమ్మా, బట్ జనరల్ గా మన క్లాస్ లో ఎవ్రీ టైం క్లాస్ అయిపోయిన తర్వాత మినిమం 30 minutes డౌట్ సెషన్ ఉంటుంది. సో మీ ప్రతి ఒక్క డౌట్స్ కూడా క్లారిఫై చేయబడతాయి. అండ్ సో ఇది ప్రెసెంట్ ఓన్లీ డెమో సెషన్ గా చూడండి అమ్మా. మన ఫ్యూచర్ క్లాస్ అన్ని కూడా ఇంతే ఉంటాయి, దీనికి మించి ఇంకా చాలా ఉంటాయి అనమాట. బికాస్ మీకు చాలా నోట్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాము, మన ఓన్ ఎగ్జాంపుల్స్, మీకు కాన్సెప్ట్స్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అర్థమైపోతాయి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.